నేను లిటరల్లీ చెప్తున్నా కదా, నాలాగైతే మీరైతే మోసపోగాకండి. ఏఎంఎల్ 2 బ్రాంచ్ కొత్త సబ్జెక్ట్స్ వస్తాయి, ఈజీ సబ్జెక్ట్స్ వస్తాయి, సిఎస్సి అలైట్ బ్రాంచ్ కదా అని చెప్పి ఏఎంఎల్ తీసుకుంటే ఈసీ సబ్జెక్టులు వస్తున్నాయి. ఏ బ్రాంచ్ అయినా ఒకటే ఫ్రెండ్స్, నేను చెప్తున్నా కదా, ఏ బ్రాంచ్ అయినా ఒకటే. అన్ని సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఈసీ వాళ్ళకైనా అయ్యే సబ్జెక్ట్స్, ఈ సిఎస్సి వాళ్ళకైనా అయ్యే సబ్జెక్ట్స్. యాడ్ 1 or 2 సబ్జెక్ట్స్ డిఫరెన్స్ అవుతాయి అంతేగాని మిగతా మొత్తం సేమ్ టు సేమ్. నేను మెయిన్గా ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు మళ్ళీ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అని చెప్పి తీసుకుంటారు కదా, వాళ్ళకైతే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, ఈసీఏ జాయిన్ అవ్వండి. సిఎస్సి అలైట్ మాత్రం అసలు జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే సిఎస్సి అలైట్ తీసుకుంటే ఈజీ సబ్జెక్ట్స్ అంటారు కదా, కానీ ఈజీ ఏముండదు, మొత్తం ఒకటే సబ్జెక్ట్స్ అందరికి ఒకటే. ఇప్పుడు నేను ఏఎంఎల్ చదువుతున్నా, మాకు మైక్రో ప్రాసెస్ మైక్రో కంట్రోల్ ఇప్పుడు మాకు ఎందుకు వస్తుంది? అది ఈజీ సబ్జెక్ట్ కదా, వాళ్ళకి రావాలి కదా, మనకెందుకు వస్తుంది? మళ్ళీ థర్డ్ ఇయర్ ప్లేస్మెంట్లు వచ్చే తప్పటికి ఇప్పుడు మాకు ఈసీ సబ్జెక్టులు వస్తున్నాయి. అసలు నేను ఎందుకు ఈసీ తీసుకోమంటున్నానంటే, ఇప్పుడు సిఎస్సి బ్రాంచెస్ కన్నా ఈసీ బ్రాంచ్ చాలా డిమాండ్ ఉంది. వాళ్ళకి ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. సిఎస్సి వాళ్ళు అయితే అందరు 700 మెంబర్స్ ఉంటే దాంట్లో వచ్చి 20 మెంబర్స్ 30 మెంబర్స్ అంతే. పక్కా మీరైతే ఈసీఏ తీసుకోండి. ఇప్పుడు జాబ్స్ అయితే అసలు లేవు. నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. నేను తప్పు చేశాను అనుకుంటున్నా ఎంఎల్ జాయిన్ అయ్యి. ఈసీ జాయిన్ అయితే బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.